ఏంటి కొత్త వంటలు, కొత్త రుచులు ఏమన్నా ట్రై చేశారా? అవును. ఇవాళ చేశాను. అదే ఇవాళ చూపిస్తున్నాను కూడా. ఓకే. ఆవకాయతో చేప ఫ్రై చేశానన్నమాట ఇంట్లో. యాక్చువల్లీ ఆవకాయతో చేపల పులుసు చేస్తాం. పులుసులో వేస్తారు చాలా మంది ఆవకాయ నూనె, అవును, కొంచెం గుజ్జు వేస్తారు. బట్ ఇది ఫ్రై. ఆవకాయని కొంచెం ఫిష్ లో కొంచెం మ్యారినేట్ చేసి తర్వాత కొన్ని మసాలాలు వేసి రోస్ట్ చేశాను అనమాట. అది బాగా వచ్చింది. మన వ్యూవర్స్ కి కూడా చెప్పాలి కదా, అందుకనే ఇవాళ అదే చేస్తున్నాను. సూపర్. అయితే ఇంకేం ఆలస్యం చేయదు, చేసేద్దాం. ఇది షాలో ఫ్రై. ఆవకాయ చేపల ఫ్రై తయారు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. ఆవకాయ చేపల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేపల ముక్కలు, నిమ్మరసం, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యపిండి, గుడ్లు, పండుమిర్చి ఆవకాయ పచ్చడి, వాము, ధనియాలు, మిరియాలు కలిపి చేసిన కచ్చపచ్చ పొడి, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకేం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యారినేషన్. ఓకే. మిక్సింగ్ బౌల్లో మీ దగ్గర బోన్లెస్ ఫిష్ అయితే ఫాస్ట్గా చాలా తొందరగా అవుతుంది. అవును, పిల్లలు ఫిష్ అంటే బోన్లెస్ తింటారు. అంత అప్పట్లో లాగా ఓపిక్గా ముళ్ళు తీసి పక్కకు పెట్టి లేదు, అసలు తినరు. కొన్ని దాంట్లో ఏంటంటే మనకి కర్రీస్ లో ఆ ముళ్ళు ఉన్న ఫిషే బాగుంటుంది కాబట్టి అది వేసుకోవాలి వస్తుంది అనమాట. నిమ్మరసం. ఓకే. ఇది పండు మిర్చి ఆవకాయ తీసుకున్నాను. మ్యాంగో పిక్కలు కూడా తీసుకోవచ్చు, నిమ్మకాయతో కూడా బాగుంటుంది. ఎనీ పిక్కల్ బాగా. పండు మిర్చి పచ్చడి, ఆవకాయ పచ్చడి రెండు తీసుకున్నాను. కలిపేసాను. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఇలా వేసేసి, మామూలుగా మనకి పండు మిరపకాయల పచ్చడి ఉంటుంది కదా, అది అన్ను ఆవకాయ పచ్చడి రెండు కలిపి తీసుకున్నారు. పుట్టి మామిడి పచ్చడి అయినా బాగా వేయచ్చు. కొంచెం ఆ ముక్కలు కొంచెం గట్టిగా. ఆ రెండు పచ్చళ్ళు అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. పచ్చళ్ళు కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఇది ఫస్ట్ మ్యారినేషన్ లాగా అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఆవకాయ ఎన్నో కాబట్టి ఈ మ్యారినేషన్, ఈ టేస్ట్ కొంచెం పట్టాలన్నమాట దీనికి. ఓకే. కొంచెం ఇది మనకి మ్యాంగో పిక్కలైనా కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది కొంచెం మనం అలా నలిపి మనం వేయాలన్నమాట. ఓకే. అలా పచ్చడి వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలపాలి. ఓకే. కొంచెం పసుపు, కారం కొంచెం ఎక్కువ పడుతుంది చేపలకి. కొంచెం పచ్చడి వేసినా కూడా కారం పడుతుంది. ఇది ధనియాల పొడి. కొంచెమే ఎందుకు వేసానంటే ప్రవీణ, ఇక్కడ ధనియాలు, వాము, మిరియాలు అన్ని దంచాను కొంచెం కరెక్ట్గా, అందుకే ధనియాల పొడి కొంచెం. ధనియాలు, వాము, మిరియాలు. సో ఇది కొంచెమే. ఓకే. ఇప్పుడు స్టవ్ మీద మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. కొంచెం బీట్ చేసుకున్న ఎగ్, కొద్దిగా బియ్యం పిండి, అలాగే శనగపిండి, కొంచెం శనగపిండి బాగా కలిపేయాలి. సో నేను షాలో ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. ఒక 10 minutes అలా అన్ని కలిపాక ఉంచితే బాగుంటుంది. ఎలా అయినా మనకి నూనె ఒక 10 minutes పడుతుంది కదా వేడవడానికి. ఈ లోపల అది బాగా చక్కగా మ్యారినేట్ అయింది. కలిపిన ఫిష్ ముక్కల్ని షాలో ఫ్రై చేస్తాం. బోన్లెస్ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. మ్యారినేషన్కి కూడా ఒక 5 minutes చాలు, ఫ్రైకి ఒక 10 minutes. ఓకే. వేగుతుంటేనే మంచి ఆవకాయ వాసన వస్తుంది. కొంచెం రెండు వైపు మనం చక్కగా వేయించుకోవాలి.
యాక్చువల్లీ షాలో ఫ్రైలో మనకి సైడ్ వేగవు, ఇట్లా అన్నప్పుడు బాగా వేగుతాయి అన్నమాట. మనం బైండింగ్ కి వేసాం కదా, పిండి వల్ల ముక్క ఏం అంత డిస్టర్బ్ అవ్వదు. గుడ్డు కూడా వేసాం కదా, దానివల్ల కూడా అదంతా కొంచెం పోట్ అయ్యేలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ కలర్ రావాలి. ఇలా సిమ్లో పెట్టి స్లోగా వేయించుకుంటూ ఉంటే ఫిష్ కూడా బాగా ఫ్రై అయిపోయి మసాలా అంత బాగా పట్టి అలాగే ఉంటుంది అనమాట. సో బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఎగ్ వల్ల కదా ఇదంతా. నేను కూడా అదే అందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంటాయంటే మీరు నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి. సర్వ్ చేసుకుందాం కొంచెం సలాడ్తో. సో ప్రవీణ గారు, వేడివేడిగా ఆవకాయ చేపల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ ఓకే, సో వేడివేడిగా రెడీ అయిపోయింది. నేను రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. ఆవకాయ చేపల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేపల ముక్కలు, నిమ్మరసం, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యపిండి, గుడ్లు, పండుమిర్చి ఆవకాయ పచ్చడి, వాము, ధనియాలు, మిరియాలు కలిపి చేసిన కచ్చపచ్చ పొడి, నూనె. ఆవకాయ చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చేపల ముక్కలు తీసుకోవాలి. దానికి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పండుమిర్చి పచ్చడి, ఆవకాయ పచ్చడి వేసేయాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత పసుపు, కారం, వాము, ధనియాలు, మిరియాలు కచ్చపచ్చగా చేసిన పొడి వేయాలి. బీట్ చేసుకున్న ఒక గుడ్డుని కొద్దిగా వేసుకొని దానికి సరిపడినంత బియ్యం పిండి, శనగపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి షాలో ఫ్రై కోసం నూనె వేసి వేడెక్కనివ్వాలి. చేప ముక్కలు ఒక్కొక్క దాన్ని వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆవకాయ చేపల ఫ్రై రెడీ.